ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందండి, తినడానికి కానీ ఉండడానికి కానీ బాగానే ఉంది. మంచిది మంచిది మంచి జరగడమే కావాలి. మంచిది. ఏమన్నా పథకాలు ఎందాయా ఈ ప్రభుత్వం వచ్చాక? ఏమందే పథకాలు మీ కుటుంబానికి? మనకి ఇల్లు అవి వచ్చాయండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు, ఇచ్చారండి. అందాయా? చదువుకునే పిల్లలకు తల్లికి వందనం వేశారు, వేసారు. ఉన్నారా చదువుకునే పిల్లలు? మా 10th చదువుతున్నాడు మా అబ్బాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తుంది. వేసారు. అందుకనే అన్న పెన్షన్ ఎవరికన్నా వస్తుంది? మాకు హ్యాండిక్యాప్ అండి, నాకు వస్తుంది. నాకే వస్తుంది హ్యాండిక్యాప్. 6,000 రూపాయలు పొద్దునే తీసుకున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం పెంచారు. 6,000 వస్తున్నాయి. కేవలం పెన్షన్ మీద బతికే వాళ్ళే చాలా మంది ఉన్నారు. మాకు పెన్షన్ వచ్చిందండి. పెన్షన్ పొద్దున్నే ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇవ్వాల్సింది ఈ రోజు ఇచ్చారు, పొద్దున్నే ఇచ్చేసారన్న. లంచాలు ఏమైనా అడుగుతున్నారు? ఏం లేదు, మీకు మంచి జరిగింది కదా? మంచిగా జరిగింది. దేశంలో ఎక్కువ మనకే పెన్షన్ ఇచ్చేది. మరి ఏం చెప్తావు చంద్రబాబు గురించి? మీకు మంచి చేసిన చంద్రబాబు గురించి? మంచి చేశాడన్న అని చెప్తాం. మరి కొంతమంది ఏం జరగట్లేదు అంటున్నారు. ఏమోనన్నా మరి వాళ్ళ గురించి మనకైతే తెలియదు. కానీ మాకైతే ఇంటికి వచ్చి పొద్దున్నే పెన్షన్ పెంచడం, పొద్దున్నే లెక్క ముందు వాళ్ళే వచ్చి ఇచ్చేస్తున్నారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అండి? పర్లేదన్న, బాగానే ఉందన్న ఈ ప్రభుత్వం. ఏంటి జగన్ గారు మరలా గెలుస్తారా? ఏమో మీ చెప్పలేదు, అభిప్రాయంలో మనం చెప్పలేము. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది చంద్రబాబు గారిది? బాగుందన్న. ఫైనల్ ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుందన్న, అంతా బాగానే చేస్తున్నాం, అంతా బాగానే చేశారు.